అందించాల్సి ఉంటుంది. అలాగే సమన్లు కూడా కోర్టు నుండి రావాల్సిన సమన్స్ పోలీసు వారు నిందితులకు సమన్స్ ఇచ్చే సమన్స్ను కూడా ఆన్లైన్లో సర్వ్ చేయడానికి ఈ చట్టంలో మార్పు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ చట్టంలో చూసుకున్నట్టయితే న్యాయ వ్యవస్థలో కేసులకు జాప్యం జరగకుండా చూడడం కోసం గరిష్టంగా 2 వారాల గడువు మాత్రమే ఇచ్చే విధంగా ఈ చట్టంలో మార్పు చేయడం జరిగింది. అంటే న్యాయ వ్యవస్థలు, న్యాయస్థానాలు కేసులను త్వరగా నడిపించడం కోసం 2 వారాల కంటే ఎక్కువ గడువు ఇవ్వరు. ఇలాంటి కొన్ని చట్టాలు చేయడం ద్వారా సత్వర న్యాయం జరగడానికి అవకాశం ఉంది. అలాగే సాక్ష్యాధారాలను భద్రపరచడానికి కూడా కేసుల పురోగతి కోసం తొందర నడిపించడానికి కూడా ఈ చట్టాలు దోహదపడనున్నాయి. అలాగే భారతీయ సాక్ష్య అధినియం ఈ చట్టంలో చూసుకున్నట్టయితే సాక్ష్యాధారాలు మనం ఫోన్లో ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా తీసిన సాక్ష్యాలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశాన్ని ఈ చట్టంలో కల్పించడం జరిగింది. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ల ద్వారా ఏ సాక్ష్యమైనా కూడా పరిగణలోకి తీసుకునే విధంగా ఈ చట్టాలలో మార్పు చేయడం జరిగింది. ఈ చట్టాలను సామాన్య ప్రజలకు, మహిళలకు, ముఖ్యంగా అత్యాచార బాధితులకు, నేరస్తులకు శిక్షలు పడే విధంగా వారు తప్పించుకోకుండా ఉండేందుకు ఈ చట్టాలు శుభపరిణామం అని చెప్పవచ్చు. చిన్న కేసులకు కూడా ఫైన్లు పెంచడం ఒక విధంగా నేరస్తులను అరికట్టేందుకు ఉపయోగపడుతుందని ఆశించవచ్చు. అందరికీ నమస్కారం.